అందరికీ నమస్కారం. మన భారతీయ సంస్కృతిలో కాలాన్ని కేవలం సెకన్లలోనూ నిమిషాలలోనూ కొలవలేదు. మహోన్నతమైన యుగాలుగా విభజించారు. అవే సత్య, త్రేత, ద్వాపర మరియు కలియుగాలు. ఈ 4 యుగాలు కేవలం కాలచక్రాలు మాత్రమే కాదు, మానవ విలువల పరిణామానికి నిలువుటద్దాలు. మొదటిది సత్యయుగం. అక్కడ మనిషి మాటే శాసనం, సత్యమే పరమావధి. ఆ తర్వాత త్రేతాయుగంలో ధర్మం రాజ్యమేలింది. శ్రీరాముడు తన జీవితంతో ఒక ఆదర్శాన్ని నిర్మించాడు. ద్వాపర యుగానికి వచ్చేసరికి ధర్మ అధర్మాల మధ్య ఘర్షణ మొదలైంది. అక్కడ శ్రీకృష్ణుడు తన గీతా బోధనతో మనకు మార్గనిర్దేశం చేశాడు. ఇప్పుడు మనం ఉన్నది కలియుగం. ఇక్కడ సత్యం క్షీణించింది, స్వార్థం పెరిగింది. మాటలేమో కోటలు దాటుతున్నాయి, కానీ విలువలేమో గడప దాటటం లేదు. కానీ మిత్రులారా, ఒక్కటి గుర్తుంచుకోండి, బయట నడుస్తున్నది కలియుగమే కావచ్చు, కానీ మన ఆలోచనలు సత్యయుగంలో స్వచ్ఛంగా ఉంటే, మన ప్రవర్తన త్రేతాయుగంలో ధర్మబద్ధంగా ఉంటే, మన జీవితం ఖచ్చితంగా ఒక అద్భుతమైన ధర్మయుగంగా మారుతుంది. యుగాన్ని మనం మార్చలేకపోవచ్చు, కానీ ఆ యుగం ఎలా ఉండాలో మన నడవడికతో ప్రపంచానికి చూపించగలం. ధన్యవాదాలు.